సేవకుడు సినిమా టెక్నీషియన్స్ కానీ అందరూ చాలా కష్టపడి తీశారు. ఈ వాస్తవం చెప్పాలంటే ఈ సినిమాకి అందరం సేవ చేసిన వాళ్ళమే. అంటే ఆర్థికంగా కానీ ఇంకొక రకం కానీ అన్ని రకాలుగా అందరం సేవ చేశాం. కానీ ఈ సినిమా ద్వారా మనం ప్రజలకు తెలియజేయటం ఏమనగా అందరిలో ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత ఎవరికో ఒకరికి ముసలి వాళ్ళకో గుడ్డ వాళ్ళకో ఆర్థికంగానో ఇంకొక రకంగానో సేవ చేద్దామనే తాపత్రయం ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో ఈ సినిమా చూసినాక వాళ్ళ మనసులో చెముక్కుమని మెరుస్తుంది. కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా మన శ్రీకాంత్ గారు నటించారు. సమాజం కోసం ఉపయోగపడుతుంది ఈ సినిమా. సమాజంలో ఒక్కరికి మార్పు వచ్చిన చాలన్నా ఈ సినిమాను ఎదుర్కోవాలన్నా అదేనంచి అయితే ఇదే జనవరి 4వ తారీఖున మన నెట్టుకుమార్ ద్వారా రిలీజ్ చేయడానికి నేను చేస్తున్నాము. నిర్మాత మా బ్రదర్ సత్యనారాయణ గారు ఫస్ట్ టైం నిర్మాతగా ఈ సినిమాని ఒక అద్భుతమైన సినిమా, ఒక కథ, అద్భుతమైన కథ విన్నాను. నేను ఇది చేస్తానని ఈయన ముందుకొచ్చి ఈ సినిమాని చేయడానికి ముందుకొచ్చాడు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నేను చేసిన సినిమాల్లో నాకు ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు ఉన్నాయో వాటన్నిటినీ మించే లెవెల్లో ఈ సేవకుడు సినిమా ఉంది. ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది. దీంట్లో కథ అద్భుతం, ఇంతవరకు రానటువంటి స్టోరీ అనమాట. అలాంటి ఒక కొత్త పాయింట్తో తీసిన సినిమా సేవకుడు. ఈ స్క్రిప్ట్, ఈ కథ అన్నయ్య శ్రీకాంత్ గారు ట్రైలర్ మేడ్ ఫిల్మ్ అనమాట. అన్నయ్యకున్న హిట్ సినిమాల్లో ఒక ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ, ఆ కోవలో ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ అనమాట సేవకుడు. అన్నయ్య మా కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా డెఫినెట్గా ఇది జనవరి 4న రిలీజ్ అవుతుంది. ప్రపంచం అంతటా జనవరి 4 రిలీజ్ అవుతుంది. పెద్ద హిట్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చార్మి, హీరో కృష్ణ గారు అమ్మాయి మంజుల తండ్రి కూతురుగా ఫస్ట్ టైం వాళ్ళు సినిమాలో కూడా తండ్రి కూతురుగానే చేశారు. ఇక ఈ సినిమా విషయంలో సబ్జెక్ట్ ఈ రోజునున్న పొలిటికల్కి, ఈ రోజునున్న పొలిటీషియన్స్కి, ఈ రోజునున్న దేశ పరిస్థితులకి బాగా అద్దం పడుతూ దగ్గరగా ఉన్నటువంటి ఫిల్మ్ అన్నమాట. ఈ సినిమాని భారతదేశంలో భారతీయుడు అన్న ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా. అంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫిలిం సేవకుడు. ఇలాంటి సినిమాని చూసి ప్రతి వ్యక్తిలో ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫైర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 4న ప్రపంచం అంతటా ఈ సినిమాని గ్రాండ్గా 2013లో రాబోతున్న మొదటి ఫిలిం సేవకుడు. ఈ సినిమా నా 13th ఫిలిం, నా 13వ సినిమా అనమాట. 2013లో వస్తుంది. ఈ సినిమాని నట్టుకుమార్ గారి ద్వారాగా ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. అన్నయ్య ఎన్నో మంచి సినిమాలు చేశారు, వారి నుంచి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడో చెప్తుంటాను, సార్ ఈ సినిమా నాకు ఎందుకో చాలా మంచి సినిమా, ఇది బయట వేయాలి అంటే దీనికి మొత్తం టోటల్గా చుట్టూ ఇవి ఉన్నాయి. అది నేను సినిమా మంచి సినిమా నేను చేశాను, కానీ ఎలాగేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన కూడా అండు. దీన్ని నేను ఒక పట్టుదల పెట్టా, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని వేయాలని చెప్పేసి. నేను సినిమాని చూసిన తర్వాత ప్రేమ్ టు ప్రేమ్ అంటే అంటే మహాత్మ నాకు గుర్తొచ్చింది సినిమా. శ్రీకాంత్ గారి సినిమా నాకు మహాత్మ గుర్తొచ్చింది. అంతకంటే అంత ప్రేమ్ టు ప్రేమ్, అంత ఫాస్ట్గా, అంత మాస్, అంత పొలిటికల్ బ్యాక్డ్రాప్తో సముద్ర గారు అంత బాగా తీశారు. ఇంత మంచి సినిమా ఎట్టి పరిస్థితుల్లోని అంటే భారీగా రిలీజ్ అవ్వాలి తప్ప మామూలుగా రిలీజ్ అవ్వద్దన్న ఆలోచనతో జనవరి 4 ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా 200-300 థియేటర్స్, అంటే ఇప్పుడే ఆల్రెడీ నిన్నే ఒక 140 థియేటర్లు బ్లాక్ చేసాం. తక్కువ థియేటర్లు అన్నీ కూడా 300 థియేటర్లు రిలీజ్ అవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ సముద్ర గారు, లగడపాటి శ్రీని గారు, దీనికి సహకరించిన ఫైనాన్సర్స్, అలాగే ఇంకా హీరో గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అన్నింటికే సహకరిస్తూనే ఉంటారు ఆయన. ప్రతి సినిమాకి సహకరిస్తారు, ప్రతి సినిమాకి అండగా ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా, అందరూ ప్రసన్న గారు అందరూ కూర్చొని ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక్కల కృషి కాదు ఇది, అందరూ కృషితో జనవరి 4న ఆంధ్రదేశం అంతటా 2013 ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ ఉద్యోగి అంటే
ఓటర్ అనేవాడు యజమాని, ఉద్యోగి అనేవాడు సేవకుడు. ఆ సేవకుడు ఏం చెయ్యాలి, ఆ సేవకుడు పబ్లిక్ ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనే ఫీలింగ్తో చేసిన ఈ సినిమా ఇవాళ ఉన్న పరిస్థితుల్ని అద్దం పట్టేట్టుగా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు తీసుకురావాలని. అలాగే ముత్తినేని సత్యనారాయణ ధైర్యంగా తీశాడు ఈ సినిమా. ఎవరు వచ్చినా, ఎవరిదైనా, ఎవరెన్ని ఉద్యమాలు చేసి ఏది చేసినా కూడా నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాను, ఇది సమాజానికి పనికొచ్చే సినిమా అని చెప్పి తీశాడు. సముద్ర తను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సినిమాలు ఉండేది పెద్ద సూపర్ హిట్స్, వాటిని మించిన సూపర్ హిట్ అయ్యి వీళ్ళందరికీ మంచి పేరు రావాలని, వీళ్ళకి సహకరించిన లగడపాటి సీన్ కానీ వీళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి మాస్ పిక్చర్, అదే చెప్పినట్టు ఒక ఆపరేషన్ దుర్యోధన ఖడ్గం రేంజ్లో ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ చాలా, అంటే ఇంతవరకు నేను ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఎప్పుడు చెప్పలేదు. అంత పవర్ఫుల్ డైలాగ్స్, సిస్టమ్ మీద కానీ, స్కామ్ వీటి పొలిటికల్ మీద కానీ ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. నాకు భయం వేసిన సముద్రం అదే అన్న, ఇటువంటి నాతో చెప్పేస్తున్నారే కాంట్రవర్సీలు అవుతాయేమో పొరపాటున అనే భయం కూడా నాకు ఉండేది. బట్ అవి లేకుండా జాగ్రత్త పడ్డాం, బట్ అయినా అవ్వచ్చేమో చెప్పలేము. సో వాటికి దూరంగా ఉందామని అనుకుంటున్నాను. కానీ బట్టి ఈ సముద్ర మాస్ పిక్చర్ అనేప్పటికీ ఆ డైలాగ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ దీంట్లో చెప్పించడం జరిగింది. మేమందరం చాలా ప్రతి సినిమా చెప్తాం చాలా మంచి సినిమా, డెఫినెట్గా బాగుంటుందని. బట్ ఇదేంటంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. దీంట్లో ఏది స్లో అనేది ఉండదు. ప్రతి డైలాగ్ నుంచి కూడా యాక్షన్ పార్ట్స్ కానీ, డైలాగ్ అడిక్షన్ కానీ, మన సాంగ్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఈ సినిమా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాని నట్టి కుమార్ గారు రిలీజ్ చేయడం అనేది మా అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దీనికి ముందుకొచ్చి దీన్ని తీసుకెళ్తే తప్పితే ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, మంచి రేంజ్లో చేయాలి. ఎందుకంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సినిమాలకి. పబ్లిసిటీ అండ్ టైం కనుక పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇదే పెద్ద సినిమా అవుతుంది. చిన్న సినిమా అనుకోవట్లేదు నేను. డెఫినెట్గా ఇది చాలా పెద్ద సినిమా అవ్వాలని మా అందరికీ కోరిక. చూద్దాం. జనవరి 4 ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అంతేగా, జనవరి 4 నాకు ఫస్ట్ చూద్దాం మరి ఏమవుద్దు నెక్స్ట్ 2013 కొత్త సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.